ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. నిన్న రాత్రి నేను ఒక యూట్యూబ్ వీడియో చూశాను. సహవాస కూడికలు అని చెప్పేసి ఈ దేవదానం గారి భక్తులు వాళ్ళు అందరూ ఒకటి చేరి ఏదో ఉద్ధరిస్తున్నామనేటువంటి ఆలోచన విధానంలో ఏదేదో ఊహాగానాలతో వాళ్ళని ఊహించుకుంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేది నేను చూశాను. అందులో పులిపాటి రాజు గారు మాట్లాడినటువంటి ఆ మాటని 2 నిమిషాల 20 సెకండ్ల ఒక మాటని వాళ్ళు పెట్టారు. అదేమిటి అని అంటే అపోస్తుల బోధ కొరకు పోరాటము చేస్తున్నటువంటి క్రీస్తు సంఘం అని అన్నారు. అపోస్తుల బోధ కొరకు వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ పులిపాటి రాజు గారు లాంటి వాళ్ళు, మణికుమార్ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఆయా ప్రాంతాల్లో దేవదానం గారి భక్తులుగా ఉంటున్న వీళ్ళందరూ కూడా సరే రౌడీయిజాన్ని వెనక పెట్టుకునేసి విక్రమ్ లాంటి ఒక మతోన్మాదిని తయారు చేసుకొని, లేదనంటే వంశీభూషణ్ అనేటువంటి ఒక మతోన్మాది, వీళ్ళందరూ మతోన్మాదులుగా తయారు చేసుకుని పోరాటం చేస్తున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. హింసించడం కొరకే వాళ్ళని ఏర్పాటు చేసుకొని పోరాటం అంటారేంటో నాకు అర్థం కావట్లేదు. ఎలా పోరాటం అది? అపోస్తుల బోధ నిమిత్తం ఏం పోరాటం చేశారు? బహుశా ఈ పులిపాటి రాజు గారు సీనియర్ మోస్ట్ పర్సన్, వయసు చాలా పెద్ద వ్యక్తి. ఇంతవరకు అపోస్తుల నిమిత్తం, అపోస్తుల బోధ కొరకు అతను పోరాటం చేయడం కొరకు సంఘాలను ప్రేరేపించినట్లుగా కానీ, వెళ్ళి ఉపదేశాలు చేసుకుంటూ అతను చెప్పిన మాటలు వినే వాళ్ళ దగ్గర వెళ్ళి ఉపదేశం చేసుకుంటే దాని పోరాటం అనే ఫీలింగ్ అతనికి ఉండడం అనేది ఒక సరైన విధానంలో ఆలోచించదగినటువంటి పరిస్థితి కాదనిపిస్తుంది. ఇంతకీ పులిపాటి రాజు గారు ఎవరు? స్టేట్మెంట్ విడుదల చేయటానికి అతనికి ఏమన్నా అపోస్తుల బోధ అంటే ఏమిటో తెలుసా? అపోస్తుల బోధ అంటారు. తిరిగి పితరుల యుగంలో ఆరాధ్య దైవం ఒకడు, ధర్మశాస్త్ర యుగంలో ఆరాధ్య దైవం ఒకరు అని అంటాడు. దాన్ని అపోస్తులు కూడా చేశారు అని అన్నాడు. ఎక్కడుంది అట్లాగ వచనం? పోరాటం చేయాలనుకుంటే ఏం పోరాటం చేశారు? నాతో పోరాటం చేస్తే ఇంకా మంచిది, నేను ఖచ్చితంగా నన్ను ఓడించి ఆయన కానీ పోరాటం చేసినాడని చెబితే చాలా సంతోషం. గుంపు కూడిన వాళ్ళందరూ అతను చెప్పిన మాటలు వినేవాళ్ళే అయితే పోరాటం ఎక్కడి నుండి వస్తుంది? గుంపు కూడిన వాళ్ళందరూ ఒకలాంటి మానసిక వేదనతో కుమిలిపోతున్నటువంటి మానవ జాతి అయితే, మనుషులైతే ఆ గుంపు వాళ్ళ దగ్గర ఏం ఖండిస్తారు? త్రిత్వం గురించి ఈయన ఖండిస్తాడంట. ఎవరు నువ్వు ఇంతకీ? Who are you? Who are you to condemn the Trinitarian preachers or the pastors? ఎవరండి మీరు? ట్రినిటేరియన్ బోధ తప్పని చెప్పేటువంటి మీరు, ప్రభువైన యేసుక్రీస్తును తప్పుగా అభివర్ణించుతూ ప్రతినిత్యం మాట్లాడేటువంటి మీరు, మీ బోధలు వింటున్నటువంటి ఆ తొట్టి గ్యాంగ్ ఏదైతే ఉన్నారో, వాళ్ళ బోధలు వింటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
మీ దగ్గర మీరు చెప్పేటువంటి మాటలు వినే వాళ్ళ దగ్గర మీరు ఖండిస్తారా? వాళ్ళ దగ్గర ఏమని ఖండిస్తారు? ఖండించడం అంటే ఎట్లా ఖండిస్తారు? అబద్ధ బోధను ఖండించడము, అబద్ధ బోధ కోసం, అబద్ధ బోధ నిమిత్తము మేమున్నాము అని చెప్పుకోవడం కానీ, లేదా అపోస్తుల బోధ కోసం మేమున్నాం అని చెప్పుకోవడం కానీ, మీకు మీరుగా మీ మాటలు వినే వాళ్ళ దగ్గరనే చెప్పుకుంటూ తిరుగుతారా? లేదనంటే నిజముగా ఎదురు తిరిగి ఎవరినన్నా మాట్లాడి గెలిచి డిబేట్ చేసో, లేదనంటే ఈ బోధ అబద్ధమో అని ఎదుటి వ్యక్తిని ఓడించి మీరు పోరాటం చేసి ఖండించే ఒక పరిస్థితిగా మీరు మాట్లాడుతున్నారు. అసలు బైబిల్ అర్థం కాలేదు, ఓకే, నో ప్రాబ్లం. అది ఎవరికి అర్థం కాదు చాలామందికి, ఒక నా దగ్గర వింటున్నటువంటి వాళ్ళకి తప్ప. కనీసం ఖండన అనేటువంటి మాటకి అర్థం, కనీసం పోరాటం అనే మాటలకు తెలుగు భాషలో పదానికి అర్థం తెలియని ఈ పులిపాటి రాజు గారు లాంటి వాళ్ళు, ఈ మణికుమార్ గారు లాంటి వాళ్ళు, ఇంకెవరైనానో వీళ్ళ దగ్గర వినేటువంటి వాళ్ళకో అర్థం తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను చెప్తున్నాను. మరి ఎట్లా వీళ్ళు మనుగడ సాగిస్తున్నారు? తెలుగు భాష పదానికి కూడా అర్థం చేసుకోవట్లేదు. ఈ మతోన్మాదాలని ప్రేరేపించి, ఈ మతోన్మాదాన్ని మనుషుల్లో ఇవాళ రుద్దితే వాళ్ళు రేపొద్దున మత ఉగ్రవాదులుగా మారుతారు. దేవుడు ఒక్కడే, తండ్రి మాత్రమే దేవుడు, తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అని చెప్పిన ప్రతి వాడు ఒక ఉగ్రవాది, ఒక మతోన్మాది. లేదు కాదు అని అంటే తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే వాళ్ళు ఉగ్రవాదులు. లేదు కాదని ఎవరైనా అంటే ఐఎమ్ రెడీ. ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు అని నేను రుజువు చేస్తాను, నేను రుజువు చేసి తీరుతాను. ఎక్కడ నాతో పెనుగులాటకు రండి, నేను పెనుగులాడతాను, నేను ఖండిస్తాను అవసరమైతే. ఖండన అనే మాటకు అర్థం చేసుకోవట్లేదు. నీ మాటలు, నువ్వు చెప్పిన మాటలన్నీ వినుకుంటూ పోతే వాళ్ళని ఖండిస్తారు అన్నట్లుగా వాళ్ళని ఖండిస్తారు. ఓపెన్ స్టేట్మెంట్ కాదు, ఓపెన్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. ఎక్కడ నన్ను ఖండించండి చూద్దాం, నన్ను ఖండించి నన్ను ఓడించండి. మీ ఉగ్రవాదులకు భయపడిపోతున్నామనే ఆలోచన నేను ఎప్పుడు చేయను. ఐ డోంట్ రియలీ కేర్. నన్ను అవమానపరిస్తే నేను అవమానపడిపోయినాను అన్నట్లుగా నేను నిజంగా అది లెక్క చేయను. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను చేసుకుంటూ వెళుతూ ఉన్నాను దేవుని కార్యాలు. గెలవండి చూద్దాం, అప్పుడు ఖండించండి, నన్ను ఓడించి ఖండించండి. ఐ విల్ స్టాప్ ఎవ్రీథింగ్. మీరేమి చెబితే అది నేను వింటాను, ఏమి చెబితే అది నేను వింటాను. ఓడించి అప్పుడు ఖండిస్తే అప్పుడు బాగుంటుంది. మీ మాటలు వినే వాళ్ళ దగ్గరనే మేకపోతే గాంభీర్యాన్ని చూపించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ తొట్టి గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి చదువులు ఉండవు, సంధ్య ఉండదు, ఏమో ఉండదు. ఒక డబ్బు ఉంటే సరిపోతుందానంటే డబ్బు ఉంటే కుదరదు. కమాన్, గెట్ రెడీ ఫర్ ద డిబేట్. Let's debate and then speak and then say that you're doing war for the sake of apostolic doctrine. లేదనంటే ఖండిస్తున్నాననే పదాన్ని అప్పుడు నన్ను గెలిచి నన్ను ఓడించి అప్పుడు మాట్లాడుకుందాం. సరేనా? వందనాలు.